పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైంది. ఆ రోజు మీరు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే మీకు ఇక్కడి నుంచి మళ్ళీ కార్తీక మాసం వరకు శుభ ఫలితాలు ఇస్తుందో ఈ పూర్తి వీడియోలో చూడండి. ఈ కార్తీక మాసం అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది, అంటే ఇది చాలా శక్తివంతమైంది. మరి ఆ రోజు మీరు ఎలాంటి విధి విధానాలు పాటించాలో వీడియో పూర్తి వరకు చూడండి. సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. ఈ కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య కాబట్టి మీరు ఇంటికి ఒక మూట తొలగించాలి. అంటే ఆ మూట తొలగించినట్లయితే ఇంట్లో ఉన్న నరదృష్టి నరపీడ పోవడమే కాకుండా ఏదైనా బ్లాక్ మ్యాజిక్స్ కానీ ఎవరైనా ఏమైనా బ్లాక్ మ్యాజిక్స్ చేసినా కూడా ఇవన్నీ దీని నుంచి తరిమి కొట్టవచ్చు. అందుకే మీ ఇంట్లో ఏదైనా దుష్ట వాయువులు, దుష్ట గాలి, ఏదైనా ప్రేత ఆత్మలు ఏవైనా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఈ ఆదివారం అమావాస్య నాడు ఈ మూటను మీరు తగిలించినట్లయితే అద్భుతంగా మీకు నెగిటివ్ ఎనర్జీ పోవడం అంటూ జరుగుతుంది. ఈ మూట మీరు కొత్త ఎర్రని వస్త్రం తీసుకొని అందులో పీచు తీయనటువంటి కొబ్బరికాయ ఉంచి దానితో పాటు ఒక ఇనుప మేకు మరియు పచ్చ కర్పూరం, మిరియాలు, జీడి గింజలు ఒక 10 లోపల ఇవన్నీ తీసుకొని ఆ మూటను కట్టి మీ ఇంటికి వేలాడదీయాలి. ఇలా వేలాడదీసినటువంటి ఈ మూట మళ్ళీ కార్తీక మాసం అమావాస్య వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత అది తీసివేసి పారే నీళ్ళల్లో వేయడం చేయాలి. ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తి పోవడము మరియు ఇక దుష్ట శక్తులు కానీ దుష్ట వాయువులు కానీ ఈ మరి గ్రహ పీడలు కానీ ఈ నరదృష్టి నరపీడ నరఘోష పోవడం, ఏదైనా ఎవరైనా బ్లాక్ మ్యాజిక్స్ చేసినా కూడా తిప్పి కొట్టడం జరుగుతుంది. ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ పెరగడం, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడం, దీనివల్ల చాలా రకాలైనటువంటి శుభాలు కలుగుతాయండి. ఇక కార్తీక మాసం నాడు అమావాస్య లక్ష్మీదేవి పూజ కూడా చేయాలి మీరు. అంటే లక్ష్మీదేవికి పటానికి దీపాన్ని నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో వెలిగించినప్పుడు 3 వెత్తులు వేయండి. ఒక వెత్తి ఈశాన్యానికి, ఒక వెత్తి ఉత్తరానికి, ఒక వెత్తి తూర్పుకు ఉండేటట్లు చేసి వెలిగించాలి. ఈ 3 ఒత్తులు పెట్టి లక్ష్మీదేవి దగ్గర ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ ఆ దీపం వెలిగించాలి. అంటే మరి ఈ దీపంలో కుంకుమ పువ్వు కొద్దిగా వేయండి. కార్తీక మాసంలో వచ్చిన అమావాస్య ఆదివారంతో వచ్చినటువంటి అమావాస్య కాబట్టి మీరు కుంకుమ పువ్వును లక్ష్మీదేవి పటం దగ్గర ఉంచి ఆ నూనెలో కుంకుమ పువ్వు వేసి వెలిగించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం మీకు తప్పకుండా ఉంటుంది. ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఇది పరిహార శాస్త్రంలో ఉంది. కాబట్టి కుంకుమ పువ్వుతో లక్ష్మీదేవికి అలంకరణ చేసి ఆ నూనెలో కుంకుమ పువ్వు వేసి మీరు వెలిగించినట్లయితే అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మీ పైన లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. దీంతో పాటుగా అత్తరు, మంచి అత్తరు మీ దగ్గర ఉన్నట్లయితే అత్తరులో కొంచెం కుంకుమ పువ్వు కలిపి అది తిలకంగా లక్ష్మీదేవికి పెట్టండి. ఇది కూడా మంచి ఫలితం అండి. ఇది పరిహార శాస్త్రంలో ఉంది. అత్తరు కుంకుమ పువ్వు 2 కలిపి లక్ష్మీదేవికి ఈ చిత్రపటానికి కుంకుమగా మీరు పెట్టి పూజించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా మీకు లభిస్తుంది. ఇక కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య వచ్చింది కాబట్టి పరిహార శాస్త్రంలో ఏం చెప్పారంటే అన్నదానం చేయాలని చెప్పారు. అంటే అన్నదానం అంటే ఒక 5 మందికి కానీ 11 మందికి కానీ నిమ్మకాయతో కలిపినటువంటి అన్నం పులిహోర తయారు చేసి 11 మందికి పంచిపెట్టండి ప్యాకెట్లు. ఇక 12 దీపాలు కూడా పెట్టాలి రాగి చెట్టు కింద. ఎలాగంటే రాగి చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో ఆవాల నూనె వేసి 12 ప్రమిదలు వేసి వెలిగించి 12 ప్రదక్షిణలు చేసినట్లయితే ఇది ఆ 12 దీపాలు అని అంటారు. అంటే కార్తీక మాసంలో అమావాస్యతో కూడినటువంటి అమావాస్య వచ్చినందుకు 12 దీపాలు పెట్టినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇలా దీపం పెట్టిన తర్వాత 12 ప్రదక్షిణలు చేసి ఆవాల నూనెతో మాత్రమే వెలిగించండి. ఆవాల నూనెలో కూడా కొంచెం కుంకుమ పువ్వు వేసి వెలిగించినట్లయితే దీనిని
ద్వాదశ ఆదిత్య దీపం అని అంటారు. అంటే దీని ద్వారా ద్వాదశ అంటే 12 దీపాలు ఒకే మట్టి పాత్రలో మీరు ఆవ నూనెతో వెలిగించినట్లయితే చాలా మీకున్నటువంటి సమస్యలు తీరిపోయి, మీకున్న కష్టాలు తీరిపోయి, మీకున్న మంచి ఫలితానికి రావడం, మీకు మంచి సమయం రావడం, మీరు ఆగిపోయిన పనులు త్వరగా కావడం అనేవి జరుగుతాయి. ఇక పరిహార శాస్త్రంలో చెప్పినట్లు ఈ కార్తీక మాసం మొత్తం సూర్యుని చూడకముందే స్నానం చేయాలి. కానీ అందరూ చేయలేని పరిస్థితిలో కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య వచ్చినందుకు ఈ ఒక్కరోజైనా మీరు సూర్యుడు రాకముందే చన్నీళ్ళ స్నానం చేసినట్లయితే ఆ సంవత్సరం మొత్తం సన్నీళ్ళ స్నానం చేసినట్టుగా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు కానీ కార్తీక అమావాస్య నాడు కానీ స్కంద పురాణంలో వైష్ణవ ఖండంలో ఏం చెప్పారంటే అమావాస్య కానీ కార్తీక పౌర్ణమి నాడు కానీ ఆ రోజు రాత్రిళ్ళు ఉపవాసం ఉండాలని చెప్పారు. అంటే దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వేరొక పరిహారం కార్తీక మాసంతో కూడిన అమావాస్య ఆదివారం నాడు అమావాస్య వచ్చింది కాబట్టి మీ గుమ్మానికి ఇరువైపులా కడప దాటిన తర్వాత రాళ్ల ఉప్పు 2 దిక్కులు పోసి అందులో 2 నిమ్మకాయలు 4 భాగాలుగా చేసి ఆ ఉప్పుపై పెట్టి పసుపు కుంకుమ అగరబత్తులు ముట్టించినట్లయితే, ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవడము, మీకున్నటువంటి నరదృష్టి పోవడం అంటూ జరుగుతుంది. ఇది సాయంకాలం చేయాలండి. ఉదయం అది తొలగించి అది పారే నీటిలో వేయాలి. అంటే రాళ్ల ఉప్పును ఇరువైపులా కడప దాటిన తర్వాత ఇరువైపులా రాళ్ల ఉప్పును పోసి దానిపైన 1 నిమ్మకాయ 4 భాగాలు చేసి పెట్టి 2 దిక్కులు నిమ్మకాయలు పెట్టి పసుపు కుంకుమ వేసి మీరు ఆ రోజు అమావాస్య కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య వచ్చినందుకు ఈ పరిహారం చేసినట్లయితే మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి మంచి పాజిటివ్ ఎనర్జీ పెరగడం అంటూ జరుగుతుంది. అలాగే ఈ అమావాస్య ఆదివారంతో కూడిన అమావాస్య వచ్చింది కాబట్టి ఆ రోజు 1 గోధుమలు ఎర్రని వస్త్రంలో కట్టి బ్రాహ్మణునికి దానం ఇవ్వడం చేయాలి. అంటే ఉదయము 6 నుంచి 9 వరకు, మరి మధ్యాహ్నం 12 గంటల వరకు లోపల దానం చేయాలి. లేని పక్షంలో 6 నుంచి రాత్రి 9 గంటల ఆ సమయంలో 1 గోధుమలు మీరు దానం ఇచ్చినట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు పూర్తిగా పోవడం, మీ ఆరోగ్యం మంచిగా కుదుట పడడం, మీరు వేసుకున్నటువంటి మందుల ద్వారా మీ ఆరోగ్యం త్వరగా కుదుట పడడం జరుగుతుంది. ఇలా 1 గోధుమలు మీరు బ్రాహ్మణునికి దానం ఇచ్చినట్లయితే మీకున్న అనారోగ్య సమస్యలు తీరిపోవడం, మంచి ఆరోగ్యం మీ సొంతం కావడం అంటూ జరుగుతుంది. అంటే సూర్యుడు ఆరోగ్య కారకుడు అండి. కాబట్టి ఈ అమావాస్య ఆదివారంతో కూడినటువంటి కార్తీక మాసంతో వచ్చినటువంటి ఈ రోజును తప్పకుండా అనారోగ్యం ఉన్నవాళ్ళు, చాలా సమస్యలు ఉన్నవాళ్ళు 1 గోధుమలు బ్రాహ్మణునికి ఇచ్చినట్లయితే మీ ఆరోగ్యం చాలా బాగుంటాయి. కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య కాబట్టి దీపదానం చేస్తే కూడా మోక్ష సిద్ధి కలిగించుకోవచ్చు అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి దీపదానం కూడా చేయాలి. అందుకే కార్తీక మాసంలో వచ్చిన చివరి అమావాస్య ఆదివారంతో కూడిన అమావాస్య వచ్చినందుకు మీరు ఇలాంటి పరిహారాలు చేసినట్లయితే సమస్త జాతక దోషాలు, నెగిటివ్ ఎనర్జీ, బ్లాక్ మ్యాజిక్స్, నరదృష్టి, నరపీడ, నరఘోష నుంచి మీరు శాశ్వతంగా వాటి నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఇలాంటి పరిహారాలు తప్పకుండా మీరు పాటించండి. సర్వజన సుఖినో భవంతు.